ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన గుకేష్. తాను ఓల్డ్ టైటిల్ గెలిచిన చెస్ బోర్డును ప్రధాని మోడీకి కానుకగా ఇచ్చిన గుకేష్. తెలంగాణలో గిర్మాపూర్ యాదాద్రి ఆర్ఆర్ఆర్ పనులకు టెండర్లు పిలిచిన కేంద్రం. 2 ఏళ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి చేయాలన్న కేంద్రం. అన్నా యూనివర్సిటీ ఘటనపై మహిళా అధికారులతో సిట్ ఏర్పాటుకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు. బాధితురాలికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. బాధిత విద్యార్థిని చదువు ప్రభావం కాకుండా చూడాలన్న హైకోర్టు. బ్రిలియంట్ సెంచరీ, తెలుగబ్బాయి నితీష్ కు శుభాభినందనలు అని ట్వీట్ చేసిన జగన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ. కందుల కొనుగోలు కేంద్రాలకు ఏర్పాటు చేయాలని డిమాండ్. మద్దతు ధరపై 400 రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న హరీష్ రావు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విషయంలో హైడ్రాకు ఓ ప్లాన్ ఉందన్న రంగనాథ్. మూసీ రివర్ ఫ్రంట్ కు తమకు సంబంధం లేదని వెల్లడి. వైద్య ఆరోగ్య శాఖలో కీలక ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం. 190 కొత్త 108 వాహనాల కొనుగోలులకు పచ్చ జెండా. 104 అంబులెన్స్ వ్యవస్థకు బలోపేతం చేసే దిశగా చర్యలు. కేటీఆర్ నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకుంటే మంచిదన్న రఘునందన్ రావు. ఈడీ విచారణకు కేటీఆర్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న రఘునందన్ రావు. జైలు లోపల ఎలా ఉంటుందో చూసి రావాలని వ్యాఖ్య. మీ వాళ్లను కంట్రోల్ చేసుకో, నా సహనాన్ని పరీక్షించవద్దు అంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన్మోహన్ స్మారక చిహ్నం కోసం కేంద్రం స్థలం కేటాయిస్తోంది, అయినా కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్న కిషన్ రెడ్డి. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన మీడియా. సంబంధం లేని ప్రశ్న అన్న జనసేనాని. బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం. తమ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ కాంగ్రెస్ ను అడ్డుపెట్టుకుంటుందని విమర్శ. ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉందని వెల్లడి. ఈ బుక్స్ కంటే పుస్తకాల్లోనే మధ్య ఉంటుందని వ్యాఖ్యలు. లాయర్ల సూచన మేరకు మీడియా ముందుకు రాలేదన్న పేర్ని నాని. పోలీస్ విచారణ కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని అసహనం. తనను తన కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మండిపాటు. డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు, అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దన్న ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఫార్ములా ఈకోర్ రేసింగ్ వ్యవహారంలో డబ్బు చెల్లింపుతో నాకేం సంబంధం లేదంటూ హైకోర్టుకు కేటీఆర్ అఫిడవిట్. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు. తెలుగు వారందరికీ గర్వకారణమన్న సీఎం చంద్రబాబు. హైడ్రా వల్ల కొత్తగా ప్లాట్లు ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న హైడ్రా కమిషనర్. నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 25 లక్షల నగదు బహుమతి ప్రకటించిన ఏసీఏ. ధరణి పోర్టల్ కు కాలం చెల్లిపోనుంది. జనవరి 1 నుంచి అమల్లోకి భూభారతి. ప్రభాస్ పై కిచ్చా సుదీప్ ప్రశంసలు. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అన్న సుదీప్. పెద్ద స్టార్ అయినా గర్వం ఉండదని కితాబు. తనయుడిని హీరోను చేయడం గురించి స్పందించిన వెంకీ. యాక్టింగ్ వైపు రావాలా లేదా అనేది తన తనయుడి ఇష్టమని వివరణ. హోటల్లో నితీష్ ను కలిసి భావోద్వేగాలను పంచుకున్న కుటుంబ సభ్యులు. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ. 733 రోజుల తర్వాత ఎట్టకేలకు ఓ 50 కొట్టిన బాబర్ ఆజం.